ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నా ముఖ్యమైన సందేశం. ఇజ్రాయేల్ దేశం చాలా బలమైన దేశం. ఎందుకు అంటే సింహం లాంటి దేవుని రాజ్యం మరి అది. ఇజ్రాయేల్ పౌరులు చాలా మంచివారు, ఆత్మవిశ్వాసం కలిగిన వారు, దయా దాక్షిణ్యాలు కలిగిన వారు, దేవుడంటే భయం భక్తులు కలిగిన వారు. ఆ దేశానికి టెక్నాలజీ కలిగిన దేశం, తెలివి కలిగిన వారు, జ్ఞానవంతులుగా ఉన్నవారు. ప్రపంచంలో 50% నోబెల్ బహుమతులు పొందిన వారుగా ఉన్నారు. భరత జాతిని ప్రేమించేవారుగా ఉన్నారు. పాత చరిత్ర చూస్తే వారిని చాలా హింసించి, బాధించి, నరకయాతన చేసి, అవమానించి, దాసులుగా, బానిసలుగా చేసుకున్న బాబులోను, అశ్షూరీయులు, గ్రీకులు, రోమన్లు కూడా వారిని ఎంతో బాధ పెట్టారు. ఏకంగా నియంత, జర్మనీ నియంత అయితే, హిట్లర్ అయితే 60 లక్షల మందిని గోదాములో వేసి చంపేశాడు. కానీ యూదులు ఏం చేశారంటే, పిల్లిని రూమ్లో వేసి కొడితే పులి అవుద్ది. అప్పుడు వారు తెగించి అందరూ కూడా జన్మభూమికి రండి, మాతృభూమి పిలుస్తుంది రండి, మన జన్మభూమి పిలుస్తుంది రండి అని పిలుపుతో లక్షల మంది వచ్చి దేశాన్ని ఏర్పరచుకున్నారు. వెంటనే ముస్లిం రాజ్యాలు ఏకమై ఇరాక్తో సహా, ఇరాన్తో సహా ప్రపంచ పటంపై ఇజ్రాయెల్ దేశం లేకుండా చేస్తామని పగబట్టి వారిని బాధ పెడుతున్నారు. ఏది ఏమైనా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. జయం మాత్రం ఇజ్రాయేల్దే. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఇజ్రాయెల్కు దేవుడు తోడుగా ఉండునుగాక. ఇజ్రాయెల్ పక్షాన మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక.